మీ అందరు గమనించాలా, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి, ప్రతి ఒక్క తెలుగు తమ్ముళ్ళ ఆత్మ గౌరవం కోసం అయితేనేమి ఆ రోజు ముందడుగులేశారు. మరి ఈనాడు మన చంద్రన్న గారు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి, అదేవిధంగా మన భావితరాలు అంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం మళ్ళా పవర్లోకి వస్తేనే బాగుంటుందని చెప్పి చూసాం. మనము గత 5 ఏళ్ల అరాచకాలు చూసాము. అవన్నీ చూశాక మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే తప్ప మారదని చెప్పి, మన భవిష్యత్తు బాగుండదని చెప్పి ప్రతి ఒక్కరూ గత 5 ఏళ్ళు కష్టపడి ఈరోజు పార్టీని నిలబెట్టారు. నేను కోరేది ఒకటే, మీ అందరి నుంచి, మీ అందరికీ నేను ఒక్కనే కనిపిస్తున్నా. నాకు చంద్రన్న గారు ఒక్కరే కనిపిస్తున్నారు. కానీ చంద్రన్న గారికి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరిని చూసుకోవాలంటే ఎక్కడో చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. వందలు కాదు లక్షల్లో ఉన్నారు జనాలు. అయినా కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఎక్కడెక్కడన్నా ఏమన్నా చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చంద్రన్న గారు అయితేనేమి, ఇక్కడ మనమైతేనేమి ప్రతి పల్లె తిరిగి పరిష్కరిస్తున్నాం. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అలగద్దండి. ఏమన్నా ఇబ్బందులు ఉంటే రండి, దయచేసి ఏమున్నా స్వేచ్ఛగా మాట్లాడండి. ఎందుకంటే ఏ రోజైనా కూడా నేను మీ అందరినీ ఒక కార్యకర్త కాదు కానీ, ఒక ఏదో పనిచేసేటోళ్ళని కాదు కానీ, ఖచ్చితంగా మీ అందరినీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల్లాగా మా అమ్మల్లాగా కొలుస్తా. కాబట్టి దయచేసి స్వేచ్ఛగా వచ్చి నాతో మాట్లాడండి. ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాతో చెప్పుకోండి. అన్నీ తీర్చలేకపోవచ్చు, ఖచ్చితంగా ఒకటన్నా అయితే సాల్వ్ అవుతుంది. 100 ఉండొచ్చు సమస్యలు, ఖచ్చితంగా ఒకటైనా తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.